కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పైనుంచి వస్తోన్న వరదను అంచనా వేస్తూ దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 8 గేట్ల ద్వారా నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు అధికారులు. నిండు కుండల ప్రస్తుతం జూరాల తొణికిసలాడుతోంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా మే నెలలో భారీగా వరదొచ్చి చేరింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తోన్న వర్షాలతోటి కృష్ణలోకి ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. పాలమూరు జలప్రదాయిని జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంది. ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీ మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే జలాశయం పూర్తిగా నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం సమయంలో దాదాపుగా 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇవాళ ఉదయానికి కొంతమేర వరద తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో లెక్కలు చూస్తే మాత్రం ప్రస్తుతం 74,000 పైచిలకు క్యూసెక్ల నీరు వరద వచ్చి చేరుతూ ఉంది. దిగువకు 8 గేట్లను ఎత్తి 76,945 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలానికి విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి 1,500 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎగువ దిగువ 2 జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపుగా ఎగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 4 యూనిట్లలో 156 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దీంతో పాటుగా దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 2 యూనిట్లలో 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మొత్తం జూరాల పూర్తిస్థాయి సామర్థ్యం చూస్తే మాత్రం 9.657 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.627 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో పాటుగా ఈ నేపథ్యంలోనే దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రాజెక్టు కట్టి అమల్లోకి వచ్చినటువంటి చరిత్రలో చూస్తే దాదాపుగా 3 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా మే నెలలోనే ఈ గేట్లను ఎత్తడం అనేది జరిగినట్లుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో డెడ్ స్టోరేజీలో ఉండాల్సినటువంటి జూరాల ప్రాజెక్టు ఇవాళ నిండు కుండను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఋతుపవనాలు రాక కొంత వేగంగా ముందుకు రావడంతో ఈ క్రమంలో ఈ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఆ వర్షాల నేపథ్యంలోనే ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ వరద ఎన్ని రోజులు ఉంటుంది అనే అంశానికి సంబంధించి అయితే అధికారులు ఇంకా ఒక అంచనాకైతే రాలేదు. పైనుంచి అంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదల చేస్తేనే ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టుకు నీరు వచ్చేది. కానీ ఈసారి ఈ ప్రాంతంలో అంటే జూరాల ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతంలోనే వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చినటువంటి వరద కారణంగానే నీటి ప్రవాహం అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. ఇక మనం ప్రస్తుతం 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు బిరబిరా కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరిగెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దీంతో మే నెలలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండుకుండను తలపించడం, ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, TV9 జూరాల ప్రాజెక్టు నుంచి.